ట్రైన్ వస్తుంది. మన వాళ్ళిద్దరికైతే ఇప్పుడు ట్రైన్ ఎక్కలేదు, మెట్రో ట్రైన్. హలో, నమస్తే, వెల్కమ్ టు జైపూర్. ఈ ముందు ఇక్కడ దిగినట్టునే మైండ్లో ఏం రన్నింగ్ అయింది తెలుసా? ఎప్పుడు మన రాష్ట్రమే తిత్తుకొనే నేను ఎప్పుడు అది బాగాలేదు ఇది బాగాలేదు అనేసి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేసి మన రాష్ట్రాన్ని అభినందించాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే చూడండి ఎలాగుందా. ఇది మెయిన్ కాంప్లెక్స్ జైపూర్, మళ్ళీ ఇది రాజధాని. మొత్తం బస్సులు ఎలాగున్నాయి. బస్సులు అయితే అసలు ఇన్ని బస్సులు ఉన్నాయి, మనుషులు మాత్రం లేరు. దాన్ని డిపో లేకపోతే బస్ స్టాప్ అర్థం కావట్లేదు. రెండు కంబైండ్ ఏటో రెండు కంబైండ్ గలేమో అర్థం కావట్లేదు మాకైతే. ఇక్కడ క్లీనింగ్ అయితే మామూలు క్లీనింగ్ లేదు, చాలా శుభ్రంగా క్లీనింగ్ చేస్తారు. ఇంకా అవన్నీ మాట్లాడకూడదులే, ఇంకెందుకు. మనం ఇప్పుడైతే ప్లేస్ టిఫిన్ చేసి వెళ్ళాలా లేకపోతే ఏటో అర్థం కావట్లేదు. ముందు చూద్దాం, స్కిప్ చేయొద్దు. వీడియో అయితే బాగుంటుంది, అన్ని కళాఖండాలు చూపిస్తాం ఇప్పుడు మీకు. మేము ఇప్పుడైతే ప్రజెంట్ మెట్రో స్టేషన్కి వచ్చామండి. ఎలివేటర్లో ఉన్నాము, చూడండి. ఎలివేటర్ దగ్గర ఉన్నాము, వెళ్తున్నాము స్టేషన్కి. ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇంకా. స్టేషన్ లోపల ఉన్నాము, ఇంకా ట్రైన్ అయితే రాలేదు, మెట్రో ట్రైన్. ఇటు వెళ్ళాలట. మేమైతే పొరపాటు పడి అటు పక్క వెళ్ళిపోయాము. తెలియదు కదా, చిన్నదే స్టేషన్లో అయితే తక్కువే, ఒక 6-7 స్టేషన్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. మనం ఇటు వెళ్తున్నాము. ట్రైన్ వస్తుంది. మన వాళ్ళిద్దరికైతే ఇప్పుడు ట్రైన్ ఎక్కలేదు, మెట్రో ట్రైన్. నేనైతే ఇది సమాచారం అనమాట. లాగద్రా అసలు ట్రైన్ వచ్చేస్తాం మనము. కూర్చో నేను కూర్చో. సింధీ క్యాంప్లో ఉన్నాము. అక్కడ సింపుల్గా ఇక్కడ తెలిసిపోద్ది అనమాట ఎక్కడ దిగాలో ఏంటో. మనకి చిన్న దగ్గర యాస్ చూపిస్తాను వాళ్ళకి. అక్కడ చూసారా, మనకి ఎక్కడ దిగాలి అక్కడ స్క్రీన్ తెలిసిపోద్ది. వాళ్ళు పెట్టిన వాళ్ళు అయితే తెలుస్తుంది, కొత్తగా అయితే కొత్తగా అనిపిస్తుంది. వచ్చామండి తీసుకోక. లోపల అండర్ గ్రౌండ్ అనుకుంటుంది. ఇది ఆటో, ఇక్కడ ఆటో అండి. చూడండి ఎలాగున్నాయి ఈ విధంగా. గేట్కి వెళ్ళాలో యాక్చువల్గా తెలియదండి, ఏ గేట్కి వెళ్ళాలో. దప్పడప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు రాకుండా మీరు పెయింటింగ్ చూస్తే తెలిసిపోతుంది మీకు. పింక్లో మొత్తం కనిపిస్తుంది, పింక్ సిటీ అన్నమాట ఇది. అందుకే పింక్ కలర్ అన్ని కలర్ వేస్తారు. మీకు పైన వ్యూ నుంచి చూపిస్తాము, బాగుంటుంది. పింక్ సిటీ, నాగ్పూర్లో పింక్ సిటీ అంటారు. సేమ్ కలర్ వేసుకున్నాడు, పింక్ సిటీ కదా. అది పింక్ ఏంటది మీరు బాధేంటో. టిఫిన్ అయితే చేయలేదు, ఇంకా అక్కడికి వెళ్ళాక చేద్దాం అనుకుంటున్నాము. ఎక్కడ తీసుకెళ్తాడో ఎంత తీసుకుంటాడో తెలియదు, సస్పెన్స్. ఈ ఆటోలు హైలైట్ అసలు సౌండ్ చూడండి ఎలాగొస్తుందో. ఏంటి ఇల్లులు కూడా కోటలాగే ఉన్నాయి మొత్తం. చూడండి కోటలు మొత్తం కోటలాగే కనిపిస్తున్నాయి మొత్తం. చూడండి ఇటు చూడు,
అక్కడ కోటలాగే కనిపిస్తుంది. ఇవైతే ఈ రెండు ఇచ్చారండి. ఇది అది ఉప్పు ముక్కలాకుంది, ముంచుకొని తినాలి. దినేష్ అడుగుతున్నాను ఎలా ఉందిరా? బాగుందా? బాగుందట. ఇది ఎంట్రన్స్ అట. టికెట్ ఉందో లేదో తెలియదు కానీ ఈ వీధిలో నుంచి తీసుకొచ్చాడు ఆటో. ఈ వీధిలో నుంచి ఇరుకు గదిలో నుంచి వెళ్తున్నాం చూడండి. పైకి వెళ్ళాలి. అసలు కోట కదా, పెద్ద ఏదో గేట్ ఉంటుంది కదా అనుకున్నాము. ఆడు ఇరుకు గదిలో నుంచి తీసుకొచ్చాడు. ఏదో అర్థం కావట్లేదు. కొండ అయితే పెద్ద కొండ ఎక్కాలి, ఎందుకంటే వ్యూ పాయింట్ కదా. చాలా పోర్ట్లు ఉన్నాయండి జైపూర్లో, కానీ ఇదైతే మీకు వ్యూ పాయింట్ కనిపిస్తుంది అనేసి వచ్చాము. చూడాలి ఎలాగ ఉంటుందో. పైకి వెళ్ళి చూపిస్తాము. బ్యాగ్ ఒకటి అందరికన్నా నాదే వెయిట్ ఎక్కువ ఉందిరా, వాళ్ళిద్దరికైతే తక్కువ ఉంది. నేనే పోలీస్ కార్ పద్దగలే. బండ్లు వెళ్ళిపోతున్నారు, మాకు బండి లేదు కదా అందుకు నడుచుకుని వెళ్తున్నాం. ఇక్కడ పిడకలు ఇక్కడ పెట్టారు, అదే తీయడానికి కాగాను. చూడండి బా ఎంత దూరమో. చూడండి ఎంత ఎక్కాము. కింద నుంచి పైకి వచ్చామండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది మొత్తం సిటీ మొత్తం. ఇంకా పైకి ఎక్కి చూపిస్తానండి. అమ్మా పైకి వెళ్ళి స్టాటస్ కాదు రే, ఇంకా పైకి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. మాకు బండి లేదు కదా. చూడండి ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది సిటీ. చూడండి వీళ్ళు ఏదో మోసుకొని తీసుకెళ్ళి పిడకలు కర్రలు పైనుంచి తీసుకొస్తున్నారు. కొండ ఉండేది పైన. మంచి పని చేశారు. ఆవులు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా టికెట్ కౌంటర్ అయితే ఇంక పైన ఉందట. సగం ఎక్కాం, ఇంక సగం ఉందండి. అమ్మా అలిసిపోయాను నాన్న. మావాడు ఫీలింగ్ చూడు ఎలా కనిపిస్తుందిరా. దేనికి వచ్చాము, దేని ఏం చేస్తున్నావు కదా నీ ఫీలింగ్. అసలు దేనికి వచ్చాము, ఏం జరుగుతుంది, ఏం జరిగిపోతుంది. మేము ఇక్కడ వచ్చినందుకు పేరు రాస్తున్నాడు మావాడు చూడు. అబ్బా ఇంకోసారి వస్తే ఉండిపాలరా అలా రాయ చెరిగిపోద్ది. సంజన్ రాశాడు. మ్యాగీ ఎట్రా నాగి అని రాయరు సరిపోద్ది. రాజీ అని రాయు. హ్యాపీ ఫ్రమ్ హ్యాపీ అని రాయరు. ఓకే సరిపోద్ది. హ్యాపీ అని రాయి. హ్యాపీ ఎట్లది అమ్మా. కింద నుంచి పైన వర్క్ చేసేటోళ్ళు అయితే బండ్లు లాగా వచ్చేస్తున్నారు. టూరిస్ట్ వాళ్ళు అయితే కష్టమండి. చూడండి ఎక్కాము. ఇదే ఎంట్రన్స్. లోపలికి వచ్చాము. వీళ్ళందరూ జాకింగ్కి వచ్చినట్టుగా ఉన్నారు. కోతులు గీతలు అన్నీ ఉన్నాయి. చాలా సింపుల్ జాబ్. ఆవులు ఉన్నాయి. చాలా సింపుల్ జాబ్ కొట్టేసి కొండ స్వామి వాళ్ళు రాయలతో కనెక్షన్ చేసి లింక్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. కట్టడాలు గట్టిగా ఉంటాయి స్వామి. అది మోడల్ అన్నమాట, మామూలుగా లేదు. పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉందండి. మేము అలాగ వచ్చాము. అటు సన్సెట్ పాయింట్ అనేసి ఉంది, ఇది లైట్ వ్యూ పాయింట్ అనేసి ఉంది. ఒకసారి వెళ్ళాలి. వీలైతే జాగింగ్కి దానికైతే బాగా వస్తున్నారు ఇక్కడ సిటీ వాళ్ళు. అందుకే టికెట్ లేదనుకుంటా, అక్కడ పైన ఉంటుందేమో చూడాలి. మేము ఒక దారి వచ్చాము ఏటుందా అనేసి. ఇప్పుడు లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ ఏదో వాటర్ ఉన్నట్టుగా ఉంది. మనం ఇలాగేం రావచ్చా మరి. చూడండి ఈ జైలా లేకపోతే థియేటరా. ఊరే ఇది పూర్వంలో ఆడుకునే వాళ్ళు కదా, చూసావా. అద్రా అలాగేం రావచ్చు మరి అల్లటి నుంచి. అద్రా అలాగా
చూడండి వాటర్ కూడా పంపించడానికి ఇది వెరైటీగా ఉంది. వావ్ ఏట్రా వాటర్కేనా ఇది ప్లానింగ్ వాటర్ వెళ్ళడానికి ఇక్కడ రాజు ఇక్కడ పడుకొని జమ్ము ఇలా తీసుకెళ్ళి లోనకేసే వాళ్ళు అటు వెళ్తున్నారు నిజంగా. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది చూడండి. పుట్టలు దిగడానికి కూడా బాగుంటుంది, ఎందుకంటే అది ఇక్కడ అడ్డేసిన గోడ తీస్తే రకంగా ఒక పుట్టలు దిగాలి. ఇలాగ ఈ కొండ చుట్టూ అంతా పైరు కూడా కట్టారండి, అలా చుట్టూ తిరిగేసి రావచ్చు. చూడు అలాగ పైరు కూడా ఉంది. ఇప్పుడు సన్ రైజ్ పాయింట్కి వెళ్తున్నాం పైకి. నైట్ టైం బాగుంటుంది ఇది. ఇదేనండి సన్ రైజ్ పాయింట్. రైజ్ అయింది చూసారు కదా అక్కడ సన్ రైజ్, ఇదే కరెక్ట్గా పాయింట్. బాగుంది కదా. అసలైన కోటకు వచ్చామండి, ఇది మెయిన్ అసలైన కోట. ఇది జైపూర్ లోపలది టికెట్ చెకింగ్ పాయింట్. ఇదే వ్యాక్స్ మ్యూజియం. ఓకే వెరీ బ్యాడ్ లక్ అండి. మేము వచ్చింది 9 గంటలు, ఇక్కడ హెలో ఏమో 10 గంటల కట్ట. వాళ్ళు ఎలా చేయట్లేదు, అడిగాము. మీరు చుట్టూ పరేగోళ అంతా తిరిగేసి వచ్చేసరికి 9:30 అలాగా అవుద్ది, అప్పుడు ఎలా ఏమో 10 గంటలు చేస్తారు, అది రూలు, అందరూ అలాగే చేస్తారు అనేసి చెప్పారు. మేమైతే ఆ చుట్టూ పరేగోళ తిరగడం మాకు ఓపిక లేదనేసి డైరెక్ట్గా వచ్చేసాము. వీళ్ళేమో ఎలా చేయట్లేదు, చుట్టూ తిరిగేసి రావాలా లేకపోతే చేయాలి అర్థం కావట్లేదు. దారుందేమో చూద్దామా సరే. ఎందుకు అలా కూర్చోడం అనేసి మళ్ళా పైరు కూడా తిరగడానికి వచ్చేసాము. ముళ్ళు ఉన్నాయి చూడండి అలాగా. బాబు అంత గోడ చుట్టూ పైరు కూడా కట్టారండి కోటకు అడ్డుగా. చూడండి మొత్తం ఇందాక చూపించాం కదా, అది అటు పక్క, ఇది ఇటు సైడ్ కోట వైపు. సిటీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి, చూపిస్తాను ఆగండి. కొండ కనిపిస్తుంది ఎటు ఇక్కడ. మీకు పింక్ సిటీ అనేసి చెప్పాను కదా, చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది పింక్ సిటీ. బ్రైట్నెస్ పెంచుతాను. పింక్ సిటీ మొత్తం చూడండి పింక్లోనే కనిపిస్తుంది. ఇది పక్క కొండ, ఇది అదే కోట మేము ఉన్నాం కదా ఆ కొండ. ఇది ఇటు సైడ్ కొండ. ఒకసారి తీసుకుంటా, ఇక్కడ తీసుకున్నాము. మీరు ఇప్పుడు చూస్తున్న కోట పేరు అయితే నహాగర్ కోట అంటారండి. ఇది యాక్చువల్గా అయితే దీని పురాతన పేరేమో సుదర్స్గఢ్ అనేసి పిలిచేవారండి. ఇది ఇప్పుడు అభివృద్ధి పరిచేసి ఈ పేరు పెట్టారండి. ఇదైతే 1734లో సవై జైసింగ్ అనే రాజు నిర్మించారండి. దీన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారండి, పులుల నివాసం అనేసి. ఎక్కువగా పులులు నివసించే స్థలం అనేసి పిలుస్తారండి దీన్ని కూడా. 1857లో భారత స్వతంత్ర పోరాట సమయంలో యూరోపియన్లు మరియు బ్రిటిష్ రెసిడెంట్ బారిని రక్షించడానికి ఈ కోటని ఆశ్రయంగా ఉపయోగించారండి. లోపలికి ఇంకో ఎంట్రన్స్, లోపలికి వచ్చిన తర్వాత ఇంకో ఎంట్రన్స్ అనమాట లోపలిది. ఇప్పుడు ఏదైతే మనం లోపలికి వచ్చామో ఇది 18వ శతాబ్దంలో వాళ్ళు రాజులు నిర్మించిన ఇల్లు లాంటిదండి. మనం భాషలో మాట్లాడాలంటే ఇది పెద్ద కోట. ఇవన్నీ వాళ్ళు నివసించడానికండి. వీళ్ళు అప్పుడు రాజులు కాకుండా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు కూడా ఇవి వాళ్ళు ఉండడానికి ఉపయోగించే వాళ్ళండి. ఈ రూమ్స్ అన్నీ రూమ్స్ అయితే భలేగా ఉంటాయండి. ఒక రూమ్కి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇంకో రూమ్కి వెళ్ళాలంటే కొద్దిగా కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది, చూసుకొని వెళ్ళాలి. అంటే రూమ్లో ఎంబడి రూమ్ అనేది ఉంటాయండి. అంటే ఎటు బయట ఎటు లోపల మనకి అర్థం కాదు. మేము ఫస్ట్లో లోపలికి వెళ్ళేటప్పుడు మాకే అర్థం కాలేదు, అది దారో లేకపోతే రూమో. కొద్దిగా కన్ఫ్యూజన్ లాగానే అనిపించింది. ఒక గదికి వెళ్ళాక ఇంకో గదికి వెళ్ళడానికి కొద్దిగా ఆలోచించే వాళ్ళము, కన్ఫ్యూజన్గా ఉండేది. రూమ్లో అయితే చాలా బాగున్నాయండి. లోపలికి వెళ్ళేసరికి మెయింటెనెన్స్ కూడా బాగానే చేస్తున్నారు. పైన లోపల ఉంది, లైవ్ పైకి ఎక్కుతున్నాము. పైన కూడా ఇలా ఉందండి. వావ్, అటు కూడా వెళ్ళొచ్చు. గదులే ఉన్నాయి బాగానే. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బయట చూసుకోవడానికి అన్నీ వరండాలు లాగా ఉన్నాయి, బాగున్నాయండి.
ఇప్పుడు అప్పుడు కట్టారు కానీ చూడండి టైల్స్లా కూడా కింద చూడడానికి బాగుందండి. కింద టైల్స్ లాగా గట్టిదే వేసారు, రాయో ఏదో వేసారు. కన్స్ట్రక్షన్ అయితే బాగుంది. తీస్తాను నాకు పైకి ఎక్కుదాం. ఇంకా ఇక్కడ వ్యూ బాగుంది చూడండి. ఇక్కడ నుంచి మనం సిటీ చూడడానికి, ఇక్కడ మహారాజ్ ఇక్కడ నుంచి సిటీ చూడడానికి అండి. ఇదిగోండి సిటీ కోతులు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా పైన ఎక్కుతున్నామండి. పైన వచ్చాము. సబ్సే ఉప్పర్ ఆగే చూడండి ఇలాగుంది పైన కోట పైన అండి. ఈ విధంగా అవుతుంది పైన ఓవర్ వ్యూ, కోటకి ఓవర్ వ్యూ ఇది మొత్తం ఇదన్నమాట. అంటున్నావు కానీ చూడండి ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అండి. సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కోటలు కూడా ఉన్నాయి. మాట్లాడకండి. మేము అక్కడి నుంచి వచ్చామండి. కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు నుంచి అలాగ వచ్చాము, ఎక్కాము. మనము అలా శివర్ నుంచి వచ్చామండి. ఇటు శివర, ఇటు పక్క మీరు ఇప్పుడు చూస్తున్న సమాధి ఏమో రాథోర్ యువరాజు అయిన నవర్సింగ్ సమాధి అండి. ఇది నిర్మాణించేటప్పుడు ఆయన చనిపోయారు, అందుకే గుర్తుగా అలాగ ఉంచేశారు. చూడండి ఆయన కష్టానికి అలాగనమాట. ఆత్మ శాంతించాలనేసి అక్కడ సమాధి చేస్తారు కోట లోపలే. కోట లోపల అంటే కొద్దిగా సైడ్న పెట్టారండి. మనం ఇప్పుడు వెళ్తున్నది సన్సెట్ పాయింట్ అండి. ఇందాక సన్ రైజ్ పాయింట్ చూపించాం కదా, ఇప్పుడు సన్సెట్ పాయింట్ చూసారా అక్కడ రాసింది ఆల్రెడీ. పైకి వచ్చేసాము. ఇదొక వే ఉంది. ముందు పైకి ఎక్కిపోదాం. రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి, బార్ కూడా ఉందండి ఇక్కడ, తినడానికి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్ళాం కదండి, అది యాక్చువల్గా అయితే పని జరుగుతుందండి. వాళ్ళు ఏమనుకున్నారంటే పనికి వచ్చామనేసి, వాళ్ళు ఏం అనలేదు. దగ్గరికి వెళ్తుంటేమో వీళ్ళు ఇంకా టూరిస్ట్ వాళ్ళు అనేసి ఇప్పుడు ఇంకా టైం అవ్వలేదు, చుట్టూ తిరుక్కొని రావాలనేసి పంపించేశారు. మేమైతే ఇంకొకసారి పడిపోయి వెళ్ళిపోయాము ఇంకా వ్యూ పాయింట్ అనేసి. మళ్ళీ 2 గంటలు అంటే మాకు అంతవరకు టైం లేదండి. ఈ చుట్టుపక్కల చూపించేసుకొని వెళ్ళిపోతాము. మరి వ్యూ పాయింట్ మిస్ అయినట్టే ఇంకా సన్సెట్ వైపు. మేము శివర్కి వచ్చేసామండి. ఇక్కడే లోపల నుంచి ఇక్కడ వరకు చూడడానికి అయితే అవద్ది. ఇవన్నీ వ్యూ పాయింట్ చూడండి, మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది. సన్సెట్ వైపు దగ్గర మరి కానీ పనులు అవుతున్నాయండి. చూడండి పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ మబ్బు వల్ల మనకు ఫ్లాట్ కనిపించట్లేదు, కానీ మబ్బు లేకపోతే ఫుల్గా పింక్లో కనిపిస్తుంది. పింక్ సిటీ కదా. నేను ఇందాక ఎంట్రన్స్లో ఒకటి చూపించాను కదండి, ఆ విధంగానే ఇక్కడ ఒకటి ఉందండి. అదేంటంటే టంకా అనేసి రాసిందండి. ఇది యాక్చువల్గా అయితే స్టెప్ వెల్ బావి అండి. అంటే ఇండో యూరోపియన్లో స్టైల్లో చేసుకున్నారు ఇది. అంటే మన ఇండియన్ స్టైల్ కాదండి, ఫారిన్ స్టైల్లో చేసుకున్నారు. వాటర్ ఏమో లోపల స్నానం చేయడానికి వీలుగా స్టెప్ ఉంటాయి అన్నమాట. ఇందాక చూపించాను కదా, సేమ్ వాటిలాగే ఉంటుంది. అంటే పైనుంచి వర్షం పడేటప్పుడు లోపల స్టోర్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చే విధంగా చాలా బాగా చేసుకున్నారు ఆ కాలంలో. మేమైతే ఏదో ఆడుకోవడానికి వెళ్ళామనుకున్నాము, ఇక్కడికి వచ్చాక అర్థమైపోయింది మాకు. అక్కడ నోటీసెస్ చదివాక మాకు అర్థమైందండి. చూడండి ఎంత బాగుందో, చూసారు కదండి. మేమైతే గైడ్ లేరు కాబట్టి మేము ఏటేటి మీకు వివరంగా చెప్పలేకపోతున్నాము, మామూలుగా చూపిస్తున్నాము. యాక్చువల్గా మేము అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సి వచ్చిందండి. ఇక్కడ ఎలాగో జైపూర్కి వచ్చాం కదా, ఎంత దూరము, ఏదో ఒకటి చూపిద్దామనేసి అలాగ వచ్చేసామండి. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చుంటుంది అనుకుంటాను. మేమైతే ఏది వివరంగా చెప్పలేకపోతున్నాం, దాని గురించి మేము క్షమించాలని కోరుతున్నామండి. వెళ్ళిపోతున్నాం, ఇప్పటికే బాగా టైం అయిపోయింది. మేము అనుకున్న పనికి అసలు మేము దేనికి వచ్చామో అక్కడికి వెళ్ళి మీకు చెప్తానండి.
ఈ పక్కనే మెట్రో స్టేషన్ ఉంటుందండి, అక్కడ నుంచి నడుచుకొని రావచ్చు. ఇక్కడ నైట్ పూట లైట్ షోయింగ్ బాగుంటుందండి. ఇక్కడ నైటే ఆకర్షణీయంగా ఉంటుంది. మేమైతే నైట్ వరకు ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మీకు మామూలు చూపించడానికి అయితే చూస్తున్నాను. ఎంట్రన్స్ గేట్ ఉంటుంది అక్కడ చూడండి, అక్కడ లోపల వెళ్ళడానికి ఉంది. జూమ్ చేశాను కదా అక్కడ, ఆ లోపలికి అలాగ వెళ్ళాలండి. కానీ మేము వెళ్ళట్లేదు, ఫోటోషూట్ అవుతుంది. చూసారు కదా, ఎలాగుందో కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు వహామాల్ అండి. వహామాల్ పేరుతో చాలా దగ్గర ఉంటాయి. అయితే ఇది వహా అనేసరికి అద్భుతమైన ప్రదేశం అనేసి అర్థమండి. అయితే ఇది ఎవరు నిర్మించారంటే పైన చెప్పాను కదా, ఆ రాజా ఇది కూడా నిర్మించారు. అయితే ఇది దేనికి యూజ్ చేసేవాళ్ళంటే అప్పుడంటే ఇక్కడ ఉండడానికంటే కొండ నుంచి కిందకి, ఆ కోట నుంచి కిందకి వాళ్ళ రాణులకి వాళ్ళకి ఉండడానికి ఉపయోగించేవాళ్ళండి. అయితే ఇది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మేమైతే నైట్ చూపించలేకపోతున్నాము, క్షమించాలి దాని గురించి. వీడియో అయితే ఎలాగుందో చెప్పండి, ఈ ప్రదేశం ఎలాగుందో చెప్పండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా వచ్చామండి. యాక్చువల్గా అయితే దేనికి గురించి వచ్చామంటే BPNL ఉంది కదండి, భారత్ పశుపాలన నిగమ్ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ తరఫున తీసాడండి. అదే దాని గురించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి దింపడానికి వచ్చామండి. అలాగే మేము మన సబ్స్క్రైబర్లకి ఏదో ఒకటి జైపూర్కి వచ్చాం కాబట్టి ఏదో ఒకటి చూపించాలనేసి టైం కేటాయించేసి ఎర్లీ మార్నింగ్ దిగే విధంగా చేసి అక్కడ నహాగర్ పోర్టుకి వెళ్ళి తీసి ఇప్పుడు వస్తున్నామండి తినేసి. నెక్స్ట్గా అయితే మేము ఏమైపోయామంటే ఫస్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళాం, ఇంకో ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. అది వేరేది, దీనిలాగే అది వేరేదనమాట. అక్కడికి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది, లేకపోతే ముందంకే చేరిపోయే వాళ్ళం. మరి ఇంకా టైం చూసుకొని ముందు చూసుకొనే వచ్చేవాళ్ళం. కానీ మనోడు కొద్దిగా రాంగ్ కొట్టేశాడు, అందుకే పొరపాటు పడ్డాము ఆఫీసు. మళ్ళీ వాళ్ళు అక్కడ అడిగేసి చెప్తే మళ్ళీ అక్కడి నుంచి వచ్చాము. అర్జెంటుగా రావాల్సి వచ్చింది, లేకపోతే తక్కువలో అంటే మెట్రోలో ఎక్కేసి వస్తే ఇంకా తగ్గుద్ది. మరి మనకు టైం లేదనేసి డైరెక్ట్గా ఆటో బుకింగ్ మాట్లాడితే 200 తీసుకున్నాడు. అయితే దూరమే, అక్కడ నుంచి చాలా దూరం, దగ్గర ఒక 10-15 కిలోమీటర్లు అవుతుంది. మళ్ళీ అందులో బాగా ట్రాఫిక్ ఉంది. మళ్ళీ ఇటు పక్క చాలా బాగుంది, ఇందాక చూపించాం కదా పోర్ట్, ఆ ఏరియాలో అయితే చాలా గల్లీలాగా ఉండేది. ఇక్కడ పర్లేదు, బాగానే ఉంది. ఈ సైడ్లోనైతే చాలా బాగుంది. ఇదండి వీడియో అయితే. మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సరేనా? బాయ్. చేయండి. బాయ్.